నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ రాజర్షి షా దిశానిర్దేశం. బేలా మండలం దహగాం గ్రామంలో విస్తృతంగా పర్యటించిన పాలనాధికారి. భూభారతిపై ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో రైతుల సందేహాలను నివృత్తి చేసిన అధికారులు. పండగ వాతావరణంలో ప్రారంభమైన పాఠశాలలు. వేసవి సెలవుల అనంతరం బడిబాట పట్టిన విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు. విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు. పెండింగ్లో ఉన్న సంక్షేమ హాస్టళ్లు, కళాశాలల భవనాలను పూర్తి చేయాలన్న మాజీ మంత్రి జోగు రామన్న. విద్యార్థుల ఇక్కట్లను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్. పిడుగుపాటుకు జిల్లాలో 6 మృతి. బేలాలో 2, గాదిగూడలో 4 మృత్యువాత. బాధిత కుటుంబాల్లో అలుముకున్న విషాద ఛాయలు. క్షతగాత్రులను రిమ్స్కు తరలించిన స్థానికులు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉజ్వల భవిత పొందాలని, ఆ దిశగా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బేలా మండలం దహగావ్ గ్రామంలో గురువారం పర్యటించిన కలెక్టర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి అధికారులు, సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ విద్యా బోధన అందించడంతో పాటు అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారు ఉజ్వల భవిత పొందేలా చదువులో ప్రోత్సహించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బేలా మండలం దహగావ్ గ్రామంలో గురువారం కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. గ్రామంలోని పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి రోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించిన నేపథ్యంలో ఆయనకు విద్యార్థులు, ఉపాధ్యాయులు సాదర స్వాగతం పలికారు. విద్యార్థులతో ఆంగ్లంలో మాట్లాడి వారి నైపుణ్యాలను పరీక్షించారు. విద్యార్థులు ఆంగ్లంలో మరింత పట్టు సాధించేలా చూడాలని హెచ్ఎంకు సూచించారు. అనంతరం పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2 నెలలకే బోర్ చెడిపోవడం కలెక్టర్ దృష్టికి రాగా కాంట్రాక్టర్ వద్ద రికవరీ పెట్టి తిరిగి మోటార్ బిగించాలని సూచించారు. నీరు వృధా కాకుండా చూడాలని సూచించారు. పాఠశాలలో నూతనంగా వచ్చిన ప్రవేశాల సంఖ్యను అడిగి తెలుసుకొని అంగన్వాడీ నుండి పిల్లలు ప్రైవేటుకు వెళ్లకుండా తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ప్రవేశం కల్పించాలని సూచించారు. విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేసిన అనంతరం కిచెన్ షెడ్ను పరిశీలించి మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి కేంద్రం ద్వారా అందిస్తున్న పోషకాహారం, ఇతరత్ర వివరాలను ఆరా తీశారు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి వారికి అందిస్తున్న పోషకాహారం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ ఉపాధ్యాయురాలు చెప్పిన దానికి పిల్లల తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారానికి పొంతన లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. పోషకాహార లోపం వల్ల కలిగే నష్టాలను వివరించారు. కేంద్రం ద్వారా నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీఓ మహేందర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు. जस्ट ఇది మాత్రమే ఈ పనులు टॉयलेट्स పనులు इसको रिपेयर क्यों नहीं करते दूसरा नहीं देगा मैं इसको ही रिपेयर करना है आपको पता होता ना पूरे गांव के बारे में आप भी प्रेसिडेंट है ना तो आपको तो सब पता होता तो ये फोन नहीं किए तो उनको पता नहीं चला उनका फोन नहीं हुआ फिर खाना खाने के पहले हाथ धोना ये सब चीजें हमें करना होता करते ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అత్యుత్తమ విద్యా బోధన అందించడంతో పాటు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటులో అధిక ఫీజులు కట్టి ఇబ్బంది పడే బదులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి సరైన ప్రోత్సాహం అందిస్తే విద్యార్థులు మంచి భవిష్యత్తు పొందుతారని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం స్కూల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నడుస్తూ ఉంది. సిమిలర్గా అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ బాట కూడా నడుస్తూ ఉంది. సో దానికి సంబంధించిన ఈరోజు ఇక్కడ ఈ 2 ఇన్స్టిట్యూషన్స్లో ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నడుస్తూ ఉంది దానికి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. కొన్ని గ్యాప్స్ ఐడెంటిఫై అయినాయి. దానికి ఇక్కడ ఉన్న హెచ్ఎం గారు, తర్వాత అంగన్వాడీ టీచర్, గ్రామస్తులు కూడా కోరుతున్నాము. ఒకటేమో
ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ నుంచి ఎవరైతే పిల్లలు 6 సంవత్సరం దాటినారో వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఎంపీ యూపీఎస్ దహేగాంకి చేర్చుకోవాలి అంటే అది అంగన్వాడీ టీచరు, తర్వాత హెచ్ఎం గారు, తర్వాత పంచాయత్ సెక్రటరీ వాళ్ళు చొరవ తీసుకొని తప్పకుండా చేర్చుకోవాలి. అది ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. దాంట్లో ఎక్కడైనా డేవియేట్ చేయకూడదు. ఎక్కడ డేవియేట్ చేస్తే మళ్ళీ ప్రభుత్వం ఆదేశాల మేరకు చర్య కూడా అధికారుల పైన అవుతాయి. ఇంకొక అంశం, ఇప్పుడు అంగన్వాడీ బాటా కూడా ఏ విధంగా నడుస్తూ ఉంది. దాంట్లో మళ్ళీ గర్భిణీలు కానీ బాలింతలు కానీ తప్పకుండా అంగన్వాడీ సెంటర్కి రావాలి. వాళ్ళకి 1 డే ఫుల్ మీల్ మనం ఇస్తున్నాము. దాంట్లో గుడ్లు కానీ, తర్వాత పప్పు కానీ, తర్వాత అన్నం కానీ అవి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే మళ్ళీ 7 నెలల నుంచి 3 సంవత్సరం వరకు పిల్లలు ఉన్నారో వాళ్ళకి టీహెచ్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. టీహెచ్ఆర్లో మేజర్గా మ్యామ్ పిల్లలు, అంత తక్కువ పోషణంలో ఉన్న పిల్లలు, మరీ తక్కువ పోషణలో ఉన్న పిల్లలు, వారికి బాలమృతం కానీ బాలమృతం ప్లస్ కానీ కూడా ఇక్కడ టీచర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సో దయచేసి గ్రామస్తులు కూడా మనం కూడా బాధ్యత తీసుకొని ఆ టీచర్ గుడ్లు ఇస్తున్నారా ఇవ్వట్లేదా, ఆ టీచర్ బాలమృతం ప్లస్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా, తర్వాత ఇక్కడ స్కూల్లో కూడా మధ్యాహ్నం భోజనం మెన్యూ ప్రకారం అవుతున్నాయి అవ్వట్లేదా, మనం తప్పకుండా అడగాలి. గ్రామంలో ఇట్లా ఒకటి బాధ్యత తీసుకొని అక్కడే పరిష్కారం అవుతాయి. వేసవి సెలవుల్లో సరదాగా గడిపిన విద్యార్థులంతా గురువారం నుండి బడిబాట పట్టారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఆయా బడుల ప్రాంగణాల వద్ద విద్యార్థుల సందడి నెలకొంది. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు అందమైన అలంకరణలతో ముస్తాబు చేయడం విశేషంగా ఆకట్టుకుంది. నూతన విద్యా సంవత్సరం తొలి రోజున పాఠశాలలకు హాజరైన విద్యార్థులు వేసవి సెలవుల సందడిని తోటి స్నేహితులతో పంచుకుంటూ సరదాగా గడిపారు. వేసవి సెలవుల అనంతరం గురువారం నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులు తమ ఆటపాటలకు స్వస్తి పలికి పాఠశాలలకు హాజరయ్యారు. పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో విద్యార్థులకు స్వాగతం పలుకుతూ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేశారు. పాఠశాలల ఆవరణలో అందమైన ముగ్గులు వేసి తోరణాలు కట్టారు. దుమ్ము పట్టుకుపోయిన తరగతి గదులను శుభ్రం చేసి బోధనకు సిద్ధం చేశారు. అటు బ్యాండ్ మేళాలతో విద్యార్థులకు అపూర్వ స్వాగతం పలికారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా తొలి రోజునే యూనిఫామ్లను, పాఠ్యపుస్తకాలను వారికి అందించడంతో పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొంది. చాలా రోజుల విరామం తర్వాత బడులకు చేరుకున్న విద్యార్థులు తమ తోటి స్నేహితులతో సందడి చేశారు. వేసవి సెలవుల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కొత్త తరగతి కబుర్లను చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. దాదాపు 12 సంవత్సరాల క్రితం మూతబడిన శాంతినగర్లోని వెంకట్రావుపేట్ ప్రభుత్వ పాఠశాల తిరిగి ప్రారంభం కావడం విశేషం. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిఈఓ శ్రీనివాసరెడ్డి పాల్గొని పాఠశాలను ప్రారంభించారు. అడ్మిషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బడిబాటలో భాగంగా 28 మంది విద్యార్థులు ప్రవేశాలు తీసుకున్నట్లు డిఈఓ తెలిపారు. ప్రభుత్వం పేదలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మూతబడిన పాఠశాలలను తెరిపిస్తోందని, తల్లిదండ్రులు విద్యార్థులను చదువులో ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ సోమయ్య, సెక్టోరియల్ అధికారి సుజాత్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే 12 సంవత్సరాల తర్వాత తెరుచుకున్న వెంకట్రావుపేట్ పాఠశాలకు నూతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు, జిఎస్ఆర్ ట్రావెల్స్ అధినేత ప్రమోద్ ఖత్రే తన తండ్రి జి శివరాం జ్ఞాపకార్థం 30 ప్లేట్లు, 30 స్టీల్ గ్లాసులను అందించి సామాజిక దృక్పథాన్ని చాటారు. హిందీ భాషా కోవిదుడు జి శివరాం జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు అందించి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులు ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. మరోవైపు ధోబీ కాలనీలోని సరస్వతీనగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బ్యాండ్ మేళాల నడుమ విద్యార్థులకు స్వాగతం పలికారు. పాఠశాలలను తోరణాలతో అందంగా ముస్తాబు చేసి అలంకరించడం ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆక్షేపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన విద్యా సంస్థలకు సంబంధించిన భవనాల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేయాలన్న సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగానికి విశేష ప్రాధాన్యతనిచ్చిందని, గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పలు విద్యాలయాల భవన నిర్మాణాలకు నిధులు విడుదల చేసి వాటిని పూర్తి చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న డిమాండ్ చేశారు. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. గురువారం పట్టణంలో పెండింగ్లో ఉన్న మైనారిటీ సంక్షేమ హాస్టల్, బీసీ గురుకులంతో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తదితర నిర్మాణాలను ఆయన పరిశీలించారు.
నిధులు మంజూరు కాక పనులు నిలిచిపోవడంతో ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నేతలు యూనిస్ అక్బానీ, మెట్టు ప్రహ్లాద్, సాజిదోద్దీన్, దాసరి రమేష్, పవన్ నాయక్, దమ్మపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా అనేక కార్యక్రమాలు అమలు చేసినట్టు తెలిపారు. జిల్లాలో బీసీ గురుకులం, మైనారిటీ రెసిడెన్షియల్, ఇంజనీరింగ్ కళాశాలతో పాటు నర్సింగ్ కాలేజీలు మంజూరయ్యాయని, వాటి నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం నిధులు కేటాయించకపోవటం దారుణమని అన్నారు. ప్రభుత్వ విధానాలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆదిలాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారితో పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నాం. నిజంగానే మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినప్పుడు ఏం చెప్పినావు? ఇలా మీరే ఈ దేశానికి ముందు తీసుకుపోవటానికి, దేశ భవిష్యత్తును ముందు తీసుకుపోవటానికి కొరకే మీరు విద్యావంతులై ఈరోజు ఉద్యోగ నియామక పత్రాలు మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలైనా నియామక పత్రాలు మాత్రం నువ్వు ఇచ్చిన సందర్భం చెప్పినావు ముఖ్యమంత్రి గారు. మరి మేము కూడా ఆదిలాబాద్ నుంచి ఏమడుగుతున్నాం? ఆదిలాబాద్లో గత ప్రభుత్వ హయాంలో మైనార్టీ విద్యార్థుల సమైనటువంటి 4 భవనాలకు మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ జాగాలు అలర్ట్ చేపించి 4 ముస్లిం బాయ్స్ గర్ల్స్ 1-2 బాయ్స్ 1-2 అట్లనే న్యూ హౌసింగ్ బోర్డులో బీసీ సమైనటువంటి బీసీ గురుకులం మహాత్మా జ్యోతిబా పులే స్కూల్ బిల్డింగ్ని పూర్తి చేసుకున్నాం. అట్లనే ఇప్పుడు జైనత్లో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ పూర్తి కావడానికి వచ్చింది. ఇదంతా కూడా విద్యకు సంబంధించింది. అట్లనే ఇంకొక మైనార్టీ స్కూల్ బంగారిగూడలో పూర్తి చేసుకొని అక్కడ క్లాసెస్ కూడా మా ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించుకున్నాం. మార్కెట్ కానీ అది కూడా పెండింగ్ పెట్టారు. అట్లనే మా బీసీ భవన్ ఇలా 27 కులాల సంబంధించిన బీసీ భవన్ కూడా 5 కోట్ల రూపాయలతో మంజూరు చేసుకుంటే దాన్ని పక్క పెట్టేశారు. అట్లనే జేఎన్టీయూ ద్వారా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినాం. అది కూడా జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీని ప్రభుత్వం ఒకటే ఏకైక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకటే ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేస్తే దాన్ని కూడా ప్రారంభిస్తలేరు. అట్లనే 132/11 సబ్స్టేషన్ జైనత్లో మంజూరు చేస్తే అది కూడా ఇప్పటివరకు స్టార్ట్ చేస్తలేరు. ఇట్లా చాలా రైతులకు సంబంధించింది, పేద విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యను మీరు పట్టించుకుంటలేరు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తొందరలోనే డబ్బు రిలీజ్ చేసి కాంట్రాక్టర్లు పేమెంట్ ఇచ్చి ఈ పనులని కూడా పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఆదిలాబాద్ పిఆర్ఎస్ శాఖ డిమాండ్ చేస్తూ ఉన్నాం. బడిఈడు పిల్లలు బడిలో ఉండి చదువుకోవాలని, వారిని పనుల్లో పెట్టుకున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ గంగారాం అన్నారు. కేఆర్కే కాలనీలోని ఉర్దూ మీడియం స్కూల్లో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ గంగారాం అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక కేఆర్కే కాలనీలోని ఉర్దూ మీడియం స్కూల్లో బాలల హక్కులు చట్టాలపై అవగాహన కల్పించారు.
డీసీపీఓ, కార్మిక శాఖ, ష్యూర్ ఎన్జీఓల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అరుగుల అశోక్, ఏఎల్ఓ వినోద్, డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్, సిడిపిఓ వనజ, ష్యూర్ ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ గంగారాం మాట్లాడుతూ బడిఈడు పిల్లలు బడిలోనే విద్యాభ్యాసం చేయాలన్నారు. వారిని పనుల్లో పెట్టుకుంటే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఇటుక బట్టీలు, హోటళ్లు తదితర పని ప్రాంతాల్లో చిన్నారులను పనిలో పెట్టుకుంటే యజమానులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. చిన్నారులను బడిలో చేర్పించి వారు మంచి భవిష్యత్తు పొందేలా ప్రోత్సహించాలని సూచించారు. ఇక్కడ కూడా పనిచేయడం ఫ్యాక్టరీస్లలో కానీ దీన్ని కానీ అని అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ అని అంటే చదివేయడం తప్పించి కానీ ఎక్కడన్నా పని చేస్తే వారికి చట్టరీత్యా అని అంటే వీళ్ళు శిక్షలు కూడా పడతాయి. అందుకని అనండి ఈ బట్టీలలో కానీ హోటల్స్లలో కానీ చిన్నపిల్లల్ని ఎవరు కూడా లేబర్గా అని అంటే చేర్చుకోకూడదు. ఒకళ్ళు చేర్చుకుంటే దానికి అనంటే తగిన శిక్షలు కూడా విధించబడతాయి అనంటే. ఇక్కడ మామూలుగా అనంటే ఆదిలాబాద్లో చూసినట్టయితే అనంటే హోటల్స్లలో మన చిన్న చిన్న స్టాల్ హోటళ్ళలో మళ్ళీ అనంటే ఈ ఇటుక బట్టలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో వీటిలలో అనంటే ఈ పిల్లలు అనంటే వీళ్ళని బాల కార్మికులుగా చేసుకోండి అనంటే వాళ్ళతో పని చేయించడం జరుగుతుంది. ఇటువంటి పనులు చేసుకున్నట్టయితే అనంటే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటారు. బేలా మండలం దహేగావ్ గ్రామంలో భూభారతి అమలుపై నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూభారతి చట్టం విధి విధానాలు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలను పరిష్కరించే దిశగా అమలు చేస్తున్న భూభారతి చట్టం విధి విధానాలపై రైతులు అవగాహన పెంపొందించుకుని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బేల మండలం దహేగావ్ గ్రామంలో భూభారతి అమలుపై నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్కు తహసీల్దార్ రఘునాథరావు, గ్రామస్తులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం రెవెన్యూ సదస్సులో ఏర్పాటు చేసిన కౌంటర్లను సందర్శించి ఫిర్యాదులతో వచ్చిన రైతులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సాయితేజ, ఎంపీడీఓ మహేందర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ గతంలో ధరణిలో పరిష్కారం కాని సమస్యలు భూభారతిలో పరిష్కారం అవుతున్నాయని అన్నారు. చిన్న చిన్న సమస్యలకు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా రైతుల ముందే గ్రామంలోనే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా భూభారతి చట్టం ఉందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. अभी कोई पार्टी जो आ रही है बोल रही है कि ये म्यूटेशन गलत हुआ है, जिसको म्यूटेशन हुआ वो एक्चुअली उसका रिलेशन ही नहीं है उस लैंड से, उस भूमि से. मैं हूँ एक्चुअली पट्टादार, तो उस केस में भी अगर मैं दरखास्त करता तो थोड़े दिन बाद आरटीओ को आप अपील भी कर सकते हैं कि ये जो म्यूटेशन हुआ है, ये जो सक्सेशन हुआ है, ये गलत हुआ है, मेरे को भी इसमें हक होना चाहिए. मैं अभी इस भूमि में मौका में हूँ, मैं इस भूमि में खेती कर रहा हूँ, मेरे पास पुराना मेरे बाप दादा का पासबुक या फिर मेरा भी पासबुक था. तो आप अगर आरटीओ को अपील भी करते तो आरटीओ फिर बाद में हियरिंग करके जिसका गलत पट्टा हुआ उसको कैंसिल कर देता, जिसका सही पट्टा आना उसको सही पट्टा भी कर देता. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourages us to ask questions and think critically. The practice is so doctorate challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్. గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 7036649060, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. వైద్యుల ధృవీకరణ లేకుండా అనధికారికంగా మెడికల్ డ్రగ్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మెడికల్ దుకాణంలో పనిచేస్తూ మత్తుమందులను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మెడికల్ షాపులు, ఆసుపత్రుల నిర్వాహకులు మత్తు పదార్థాలపై ఖచ్చితమైన పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. అనధికారికంగా డ్రగ్స్ అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. నిన్న సాయంత్రం మనకి ఒక లోకల్ ఎస్ఐసిఐ ఒక
ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి వీళ్ళు ఒక తేజ మెడికల్ షాప్ హాస్పిటల్లో ఉంటుంది, అక్కడ పోయి వీళ్ళు రేట్ చేశారు. ఏంటి అంటే ఈ రెడ్ హ్యాండెడ్గా ఇతను లైవ్గా పట్టుకున్నారు. ఒక పర్సన్కి ఒక ఇంజెక్షన్ పేరు టర్మిన్. ఈ దీనిలో అది కెమికల్ అంటే మెఫెంటర్మైన్ సల్ఫేట్. ఈ యాక్చువల్గా స్పైనల్ ఎనెస్థీజియా కోసం వాడతారు. దానికి కొంతమంది ఇన్జూమనియా కోసం, లేకపోతే హార్ట్ బీట్ కొంచెం ఫాస్ట్ చేయడానికి, మిస్యూజ్ చేయడానికి వాళ్ళు వాడుకున్నారు. ఒక ఇంజెక్షన్ విలువ ఆల్మోస్ట్ 2000 ఉంటుంది. ఇట్స్ ప్రిస్క్రైబ్డ్ డ్రగ్, అంటే ప్రిస్క్రిప్షన్ ఉంటే అమ్మదానికి ఉంటుంది. బట్ ఈ పర్సన్ ఏం చేశారు అంటే దొంగతనంతో అదే మెడికల్ షాప్లో పని చేస్తే బయట కూడా ఇది అమ్ముతున్నారు. రెడ్ హ్యాండెడ్గా లైవ్గా ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతను నుండి 3 ఇంజెక్షన్స్ ఇట్లా దొరికినాయి. ఇప్పుడు మనం జిల్లాలో గాంజా టైట్ చేస్తున్నాం. ఆ గాంజా టైట్తో సహా దానిపైన దాదాపు లాస్ట్ 3 monthsలో మోర్ దెన్ 60 కేసెస్ నమోదైంది. ఆ లైవ్గా కూడా ఎవరైనా పండిస్తున్నారు, అది కూడా పట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా మనం మెడికల్ డ్రగ్స్ ఎవరైనా మిస్యూజ్ చేస్తే దానిపైన కూడా మన నిఘా ఉంది. అది కూడా మనం ఈరోజు నిన్నది పట్టుకోవడం జరిగింది. ఈ పేరెంట్స్ కూడా వాళ్ళ కొడుకు కూతురు ఏం పని చేస్తున్నారు, వాళ్ళకు కూడా కొంచెం బాధ్యత ఉంటుంది. వాళ్ళ మంచి దారికి పోతున్నారా లేకపోతే చేతి దారికి పోతున్నారా, ఏమైనా మెడికల్ డ్రగ్స్ ఏమైనా వాళ్ళ మిస్యూజ్ చేస్తున్నారు, అది కూడా వాళ్ళపైన దృష్టి పెట్టాలి. నేను మనవి వాళ్ళ పేరెంట్స్తో. ఇది కాకుండా ఎట్లయినా హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాప్ కీపర్స్ మీరు కూడా మీ షాప్ది రెగ్యులర్గా ఆడిట్ చేయించాలి. ఆ ఆడిట్ ఉంటుంది దానికి. ఎవరైనా బయట నుండి ఒక ఆడిటర్ తీసుకొని ఎవ్రీ మంత్ మీరు ఆడిట్ చేయాలి. సో దట్ మీకు తెలుస్తుంది ఎంత డ్రగ్స్ మీరు కొనుక్కున్నారు, ఎంత డ్రగ్స్ మీరు బయట సేల్ అయింది, ఏమైనా మిగిలినాయి. ప్రిస్క్రైబ్డ్ టైప్ డ్రగ్స్ ఏమైనా ఉన్నాయి, మీరు ప్రిస్క్రిప్షన్స్తో సహా అమ్మాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే మనం డిఎంహెచ్ఓకి, కలెక్టర్కి రాసి ఇది లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా మనం ఫిర్యాదు చేసి. పట్టణంలోని భుక్తాపూర్లో ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలను గురువారం అందించారు. అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి పత్రాలు అందించడం జరిగిందని, ప్రభుత్వం సూచించిన విధి విధానాల ప్రకారం ఇండ్లను నిర్మించుకోవాలని అధికారులు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అర్హులైన వారికి ఇండ్లు మంజూరు చేసి ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపడుతున్నట్టు వార్డు నెంబర్ 45 స్పెషల్ ఆఫీసర్ నవీన్ తెలిపారు. గురువారం స్థానిక భుక్తాపూర్లో ఎంపికైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను అందించారు. కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ ప్రశాంత్, మాజీ కౌన్సిలర్ బండారి సతీష్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ మేరకు వార్డు స్పెషల్ ఆఫీసర్ నవీన్ మాట్లాడుతూ, పట్టణ పరిధిలో ఇండ్లు మంజూరై పత్రాలు తీసుకున్నవారు 45 రోజుల్లో పనులు ప్రారంభించాలన్నారు. సంవత్సరంలోగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని, దశల వారీగా 5 లక్షల రూపాయల మొత్తం అందుతోందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు మాజీ కౌన్సిలర్, కమిటీ సభ్యులు బండారి సతీష్ తెలిపారు. లబ్ధిదారులు దళారులను ఆశ్రయించే అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఆదేశాలనుసారం ఈరోజు భుక్తాపూర్ వార్డు నంబర్ 45లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మంజూరైనటువంటి పత్రాలను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇందులో కమిటీ మెంబర్స్ అదేవిధంగా లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఇలా ఇందిరమ్మ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా మా కంది శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ వార్డు నెంబర్ 45లో వచ్చిన బెనిఫిషరీ అందరికీ ఈ 45 రోజుల్లో వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలి. దానికి విడతల వారీగా బేస్మెంట్ లెవెల్కు 1 లక్ష రూపాయలు, రూప్ లెవెల్కు 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు, దాని తర్వాత ఫైనల్గా 1 లక్ష రూపాయలు, మొత్తం 5 లక్షల రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. తాంసీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో నీరు నిలిచి స్థానికులు ఇబ్బందులు పడుతున్న విషయమై ఏడీబీ న్యూస్లో కథనం ప్రసారం కాగా అధికారులు స్పందించారు. నీటిని తొలగించి బ్లీచింగ్ చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ఇంకుడు గుంతలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గురువారం మధ్యాహ్న సమయంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే పిడుగు పడడంతో పొలాల్లో పనులు చేసుకుంటున్న పలువురు మృత్యువాత పడడం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పిడుగుపాటుకు ఏకంగా 6 తనువు చాలించారు.
బేలా మండల పరిధిలో 2, గాదిగూడలోని పిప్రిలో 4 పిడుగుపాటుకు బలయ్యారు. బేలా మండలంలోని సోన్కాస్లో కోవ సునీత, సాంగిడిలో గేడం నందిని పిడుగుపాటుకు మృతి చెందారు. గాదిగూడ పిప్రిలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన స్థలం వద్ద బాధిత కుటుంబ సభ్యులు రోధించిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. పిడుగుపాటు ఘటనలో గ్రామానికి చెందిన రాంబాయి, సంజన, మనోహర్, భీంబాయి అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన రిమ్స్కు తరలించారు. పిడుగుపడిన ఘటనా స్థలం వద్ద విషాద దృశ్యాలు కనిపించాయి. అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన ఆప్తులను క్షణాల్లో కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలు కలిచివేశాయి. ఇక గాదిగూడ మండలం పిడుగుపాటు ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ పరామర్శించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏదో మన వర్షాకాలం స్టార్ట్ అయిందో వర్షాకాలంలో ఈరోజు గాదిగూడ మండల్ పిప్రి విలేజ్లో సడన్గా పిడుగుపాటు పడే గురైనట్టు తెలిసింది. అక్కడ నుంచి 108లో ఇప్పుడు ఆల్మోస్ట్ 6 మెంబర్స్ వచ్చారు. ముగ్గురు నుంచి నలుగురు అక్కడ డెత్ అయినట్టు సమాచారం అందింది. ఇంకా పూర్తి సమాచారం అందాలి. సో ప్రజెంట్ ఏవైతే 6 వచ్చారో వాళ్ళను డాక్టర్లు హుటాహుటిన ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ వాళ్ళైతే కోలుకుంటున్నారు. ఇప్పుడు కొందరికి మైనర్ ఇంజరీ ఉంది, కొందరికి మేజర్ ఇంజరీ ఉంది. డాక్టర్లకు అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా వేరే ఏరియా కూడా కొందరు వస్తున్నట్టు తెలిసింది. ఇంకా 2 వేరే వాళ్ళు వచ్చారు ఊరు నుంచి, వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ప్రజెంట్ వాళ్ళందరూ మా కంట్రోల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రజెంట్ కోలుకుంటున్నారు. ఇదిలా ఉంటే పిడుగుపాటు ఘటనలో తనువు చాలించిన వారి మృతదేహాలను రిమ్స్ మార్చురీకి తరలించగా మాజీ మంత్రి జోగురామన్న బాధితులను పరామర్శించారు. మృతదేహాలను పరిశీలించారు. పిడుగుపాటు ఘటనలో 6 ఒకే రోజు మృతి చెందడం బాధాకరమని, ఈ ఘటనలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని అన్నారు. పొలం పనులు చేసుకుంటున్న వారంతా పిడుగుపడి మృతి చెందడం బాధిత కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపాయని పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం పాఠశాల పునఃప్రారంభ కార్యక్రమాన్ని తాంసీ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను అతిథులు వివరించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థులంతా బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని మండల ప్రత్యేకాధికారి సిపిఓ వెంకటరమణ ఆకాంక్షించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం పాఠశాలల పునఃప్రారంభ కార్యక్రమాన్ని తాంసీ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి సిపిఓ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మోహన్ రెడ్డి, ఎంపీఓ లింగయ్య, ఎంఈఓ శ్రీకాంత్, ఐకేపీ సిసి మహేందర్లతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక ప్రాథమిక పాఠశాలలోనూ పాఠశాల పునఃప్రారంభాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం కవిత ఆధ్వర్యంలో మామిడి తోరణాలు, రంగురంగుల బెలూన్లు, పూలతో అలంకరించారు. బ్యాండ్ చప్పుళ్ల మధ్య విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కవితతో పాటు ఉపాధ్యాయులు సంతోష్, నవ్య తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా తలమడుగు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో చేరిన పిల్లలకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. అంతకుముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించి 2.5 సంవత్సరాల వయసు గల పిల్లలను అంగన్వాడీకి తీసుకురావాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకట్రావు, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఏపీఎం శేఖర్, అంగన్వాడీ టీచర్లు రమణ, మంజుల, పద్మ, పంచాయతీ కార్యదర్శి గజానంద్, ఆశాలు, సృజన, ఆశమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల కోసం ఎగ్ బిర్యానీని ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగిందన్నారు. 2.5 సంవత్సరాల నుండి పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలని, పిల్లలకు అన్ని పోషకాలతో కూడిన ఆహారంతో పాటు మందులను అందిస్తున్నట్లు తెలిపారు. 5 సంవత్సరాల పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించాలని, ప్రభుత్వం ప్రత్యేకంగా అన్ని వసతులతో నాణ్యమైన విద్యా బోధన అందిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు ఇచ్చోడ మండలం బోరిగామలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు పుష్పాలు అందించి సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్, హెచ్ఎం రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని అన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.
పట్టణంలోని సంజయ్ నగర్ ప్రధాన రహదారి మూలమలుపు వద్ద విద్యుత్ వైర్లు తక్కువ ఎత్తులో ఉండడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి తీగలను సరిచేయాలని, అదేవిధంగా విద్యుత్ సరఫరాలో తరచుగా అంతరాయం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో విద్యుత్ వైర్లు తక్కువ ఎత్తులో ఉండడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పట్టణంలోని సంజయ్ నగర్ ప్రధాన రహదారి మూల మలుపు వద్ద విద్యుత్ వైర్లు తక్కువ ఎత్తులో ఉండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని వెంటనే అధికారులు స్పందించి విద్యుత్ తీగలను సరిచేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. అదేవిధంగా కాలనీలో విద్యుత్ సరఫరాలో సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని చెబుతున్నారు. ప్రతిరోజు దాదాపు 2 గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందని, దీని కారణంగా వృద్ధులు చిన్నారులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని ప్రధాన మూల మలుపు వద్ద తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని, విద్యుత్ అధికారులు తమ ఇబ్బందులను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. వార్డ్ నెంబర్ 44లో అందరూ గ్యాదర్ అయ్యే ఒకే విషయం ఏంటంటే ఇక్కడ పవర్ కటింగ్ బాగా అవుతుంది. మాకు పాత ఏమో మా కనెక్షన్ ఉంటే అదే మాకు ఇచ్చేయండి. ఎందుకంటే దీనివల్ల బాగా ఇబ్బందులు అవుతున్నాయి. 1-2 అవర్స్ పవర్ వెళ్ళిపోతుంది. దానివల్ల పెద్దవాళ్ళకి చిన్న పిల్లలకి బాగా ఇబ్బంది అవుతుంది. అదే మేము ఒకటే కోరేదంటే ఏమంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా మేము దీని గురించి ఏఈ సార్కి ఎస్సీ సార్కి కూడా కలిసినాం. దీని గురించి అప్లికేషన్ మెమోరాండం ఇచ్చినాం. అదే మేము ఏమంటున్నామంటే అందరూ వార్డ్ నెంబర్ 44 అంటే ఈ విషయంపై ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. ఇంకా ఏమన్నా ये बस्ती से बहुत करंट जा रहा, कम से कम रमज़ान से जा रहा, घंटों से जा रहा कि बच्चे तलमल हो रहे, बूढ़े बुजुर्ग तलमल हो रहे गर्मी से. ये जो हमारी लाइन जो पुरानी थी वही लाइन हमारे को होना, ये जो नई लाइन दिया ना इसको कट कर देना. खाली पीली के वो ट्रांसफार्म डाल दिए. वो ट्रांसफार्म से हमको करंट नहीं चाहिए, ये जो पुराना था वही करंट चाहिए. इसमें जो अब ये बरसात के दिन हैं और कीड़े पतंगे सांप और बच्चे छोटे हैजा निकल रहा, गर्मी की वजह से बच्चे बूढ़े बहुत तलमल हो रहे. हमको जो पुरानी लाइन थी वह लाइन ही चाहिए हमारे को. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ రాజర్షి షా దిశానిర్దేశం. బేలా మండలం దహగాం గ్రామంలో విస్తృతంగా పర్యటించిన పాలనాధికారి. భూభారతిపై ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో రైతుల సందేహాలను నివృత్తి చేసిన అధికారులు. పండగ వాతావరణంలో ప్రారంభమైన పాఠశాలలు. వేసవి సెలవుల అనంతరం బడిబాట పట్టిన విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు. విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు. పెండింగ్లో ఉన్న సంక్షేమ హాస్టళ్లు, కళాశాలల భవనాలను పూర్తి చేయాలన్న మాజీ మంత్రి జోగురామన్న. విద్యార్థుల ఇక్కట్లను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్. పిడుగుపాటుకు జిల్లాలో 6 మృతి. బేలాలో 2, గాదిగూడలో 4 మృత్యువాత. బాధిత కుటుంబాల్లో అలుముకున్న విషాద ఛాయలు. క్షతగాత్రులను రిమ్స్కు తరలించిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.